ప్రకటించిన తర్వాత ప్లానింగ్ కమిషన్ తన రిపోర్ట్లో ఈ అంశాన్ని చెప్పడం అనేది ఎంత దుర్మార్గమైన పరిస్థితితో మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎందుకు వీళ్ళు విస్మరించబడ్డారు దాని డీటెయిల్లోకి నేను పోవట్లేదు ఇప్పుడు. కానీ ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టే డేటా లేదు. మరి ఎందుకు డేటా లేదు? అంతకుముందు సుప్రీంకోర్టు రిజర్వేషన్ సంబంధించిన జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ప్రభుత్వాలు బీసీ జనాభా శాతం ఎంత ఉందో స్పష్టంగా మాకు అందించలేకపోతున్నారు. కాబట్టి రాబోయే సెన్సస్ ద్వారా ఈ కుల అంశాన్ని చేర్చి బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియజేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అది చాలా హైకోర్టులు కూడా ఈ విషయాన్ని చెప్పారు. తర్వాత చాలా నివేదికలు, ప్రభుత్వ నివేదికలు కూడా, చాలా కమిషన్లు కూడా జనాభా గణాంకాల్లో చేర్చండి అని చెప్పాయి. చేస్తే మనకు డేటా వస్తుంది, బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, బీసీలు ఎంత వెనకబడి ఉన్నారో తెలుస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టు బీసీలు నిజంగా అభివృద్ధి చెందినట్లయితే ఎంత అభివృద్ధి చెందారో కూడా తెలుస్తుంది. అందుకని గణాంకాల్లో చెప్పండి. కానీ ఖచ్చితంగా 2001 గణాంకాల్లో చేర్చాలని అంతకుముందే చెప్పినప్పటికీ 2001లో చేర్చడం జరగలేదు. 2011లో కూడా చేర్చాలని ప్రయత్నాలు చేసినప్పటికీ పార్లమెంట్లో చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ప్రకటించినప్పటికీ మళ్ళీ ప్రభుత్వం వెనక్కి వెళ్ళి గణాంకాల్లో కుల అంశాన్ని చేర్చడం జరగలేదు. ఆ తర్వాత ఫైనల్గా మళ్ళీ అపోజిషన్ పార్టీస్ చేసిన గొడవ వల్ల బీపీఎల్ అధ్యయనంలో భాగంగా, అంతర్భాగంగా బీసీల హెడ్ కౌంట్ చేయటం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. అది 2011 డిసెంబర్ వరకే కంప్లీట్ కావాల్సిన అవసరం ఉండే వాళ్ళు ప్రకటించినట్టు. ఎందుకంటే 2011లో కనుక ఆ రిపోర్ట్ కనుక వచ్చినట్లయితే 12th 5-year ప్లాన్లో బీసీలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక వేసే అవకాశం ఉంటుందా ఆ డేటా ఆధారంగా అని వాళ్ళు అనుకున్నారు. కానీ అది జరగలేదు. 2012 కూడా అయిపోయింది, 2013 వచ్చింది. ఇప్పుడు అసలు ప్రభుత్వం నిజంగా చేస్తుందా, చేయబోతుందా అన్నది ప్రజలకు ఎవరికి అసలు సరైన అవగాహన లేదు. ఏం జరుగుతుందో కూడా మనకందరికీ తెలియదు. కాబట్టి బీసీలకు సంబంధించిన జనాభా గణాంకాలు కలెక్ట్ చేయడంలో ప్రభుత్వం ఎందుకు వెనకబడిపోతుందో అనేది మనకు అర్థం కావట్లేదు. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం దగ్గర డేటా లేదు, అభివృద్ధి ప్రణాళికలు వేయలేకపోయాము, కానీ మేము డేటా కూడా కలెక్ట్ చేయం అని చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. కాబట్టి ఇదే విధమైన పరిస్థితిని, యథాతథ స్థితిని కొనసాగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ఈ దేశంలో అనేక ఏజెన్సీస్ ఉన్నాయి డేటా కలెక్ట్ చేయడానికి. ఎన్ఎస్ఎస్ ఉంది, కంటిన్యూస్గా వాళ్ళు స్టడీస్ చేస్తూ అనేక వర్గాలకు, కులాలకు సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా నేషనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాటిస్టిక్స్ కూడా కలెక్ట్ చేస్తారు ఈ దేశంలో, వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు కొంత సమాచారాన్ని ఇచ్చారు. కానీ కులం బ్యాక్గ్రౌండ్లో ప్రత్యేకంగా చేసిన అధ్యయనాలు లేవు. ఎందుకంటే అభివృద్ధికి కులానికి ఉన్న సంబంధం, ఏ కులాలు ఎందుకు అభివృద్ధి చెందాయి అనేది నిర్ధారించడానికి ఏ అధ్యయనం కూడా ప్రయత్నాలు చేయలేదు. ఈ దేశంలో యూజీసీ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, అదేవిధంగా ఐసిఎస్ఆర్ కావచ్చు, అనేక రీసెర్చ్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా అధ్యయనాలు చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఈ దేశాన్ని మొత్తం విశ్వవిద్యాలయాలను కంట్రోల్ చేసేది అగ్రకులాలే, ఈ దేశంలో మొత్తం రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కంట్రోల్ చేసేది అగ్రకులాలే. కాబట్టి కుల ప్రాతిపదికన వాళ్ళు ఆలోచించడం వల్లనే దీన్ని విశ్లేషించి కనీసం అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ అగ్రకులాలు భావించటం లేదు. కనుక ఈ దేశంలో బీసీలకు సంబంధించిన సమాచారం పూర్తిగా పెట్టబడిందన్న అంశాన్ని మనం గమనించాలి. కాబట్టి కుల ప్రాతిపదిక చాలా బలంగా పనిచేస్తుండటం వల్లనే వాళ్ళు అనేక సంవత్సరాలు విద్యకు దూరం చేయబడ్డారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన సమాచారం ఈ ప్రజలందరికీ తెలియాల్సిన, కనీసం రాబోయే జనరేషన్స్కు బీసీలకు తెలియాల్సిన అవసరం ఉందని వాళ్ళు అనుకోవటం లేదు. కాబట్టి అన్ని రంగాలలో బీసీలు వెనకబడుతున్నారు. మీరు ఏ స్టాటిస్టిక్స్ అయినా ఉన్నంత వరకు మీరు గణాంకాలు మీ రిపోర్ట్లో సేకరించాం, ఉన్నంత వరకు గణాంకాలు ఎక్కడ దొరికితే అక్కడ సాధ్యమైనంత వరకు కొన్ని గణాంకాలు పెట్టి చూపించడానికి ప్రయత్నం చేశాను. ఆర్థికంగా ఎలా వెనకబడి ఉన్నారు, మీ సామాజికంగా, సాంస్కృతికంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆర్థికంగా ఎలా వెనకబడి ఉన్నారనేది కొన్ని ప్రాతిపదికలు, కొంత సమాచారాన్ని ఇందులో పెట్టడానికి ప్రయత్నం చేశాం. అందులో ఈ ప్రెగ్నెన్సీ డెత్స్ దగ్గర నుంచి ఏ విధంగా ప్రెగ్నెన్సీ డెత్స్ బీసీలకు సంబంధించిన వాళ్ళు చనిపోతారు, అదేవిధంగా న్యూట్రిషన్ వాల్యూ లేకపోవడం వల్ల, ఇంటేక్ లేకపోవడం వల్ల ఏ విధంగా కన్జంప్షన్ ప్యాటర్న్, ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరిగింది దొరికినంత వరకు. ప్రైమరీ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ కాలేజ్ లెవెల్ వరకు ఏ విధంగా ఉందనేది కూడా ఇవ్వటం జరిగింది. అక్కడక్కడ
ఎస్సీతో కంపారిజన్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే తక్కువ ఎస్సీలు మిగతా అన్ని కులాల కన్నా అత్యంత వెనుకబడి ఉన్నారన్న విషయం మనకు అందరికీ తెలుసు, అత్యంత ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారన్న విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసి చూసినట్లయితే అభివృద్ధిలో ఎక్కడున్నారనేది కొంత తెలుస్తుందన్న ఉద్దేశంతో మేము ఎడ్యుకేషన్, హెల్త్ స్టాటిస్టిక్స్ కూడా ఇందులో పెట్టడానికి ప్రయత్నం చేశాం. అదేవిధంగా రాజకీయంగా ఏ విధంగా ఉందో, ఇండస్ట్రీస్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, మార్కెట్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, అదేవిధంగా ఇప్పుడు వస్తున్న కార్పొరేట్ సెక్టార్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎవరికి అందుతున్నాయి, అదేవిధంగా బేసిక్ సెక్టార్స్ కావచ్చు, మొత్తం ప్రైవేట్ పెట్టుబడులు పెట్టే సెక్టార్స్ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు నడిపే దాంట్లో కావచ్చు, వీళ్లకు ప్రభుత్వ సంస్థల నిర్వహణ ఎవరి చేతిలో ఉంది, ఇవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. అదేవిధంగా కార్యనిర్వహణ శాఖ కావచ్చు, అంటే పార్లమెంటు అసెంబ్లీలతో పాటుగా మొత్తం సెక్రటేరియట్, కమిషనరేట్స్ కేంద్రంలో, రాష్ట్రంలో, అదేవిధంగా ఉన్నత న్యాయస్థానాలు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు వరకు వీటిలలో బీసీల భాగస్వామ్యం ఎంత ఉంది అన్నది కూడా మేము చెప్పడానికి ప్రయత్నం చేశాం. ఇవన్నీ కనుక చూసినట్లయితే 52% ఉన్న జనాభా ఇంత తక్కువ స్థాయిలో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది అనేది చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన 45 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో రిజర్వేషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తే అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కేంద్రం ఇంట్రడ్యూస్ చేసిన విషయం మనకు అందరికీ తెలుసు. రిజర్వేషన్లు అది విద్యలో, అదే విధంగా మీకు 2006లో ఇంట్రడ్యూస్ చేసిన ఉన్నత విద్యా సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేప్పుడు ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. మండల్ కమిషన్ రిపోర్ట్లు ప్రభుత్వం ఆమోదించగానే ఈ దేశంలో అగ్రకులాలన్నీ ఒక్కటై, పార్టీలకు అతీతంగా ఒక్కటై, చాలా విచిత్రమైన పరిస్థితి, పార్టీలకు అతీతంగా ఒక్కటై మండల్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి వాటిని ఏదో ఒక విధంగా ఆప్ చేయాలని ప్రయత్నం చేయడం జరిగిందో చూడొచ్చు. కాబట్టి ఇక్కడ కులం అనేది ప్రధానంగా అన్ని స్థాయిలలో, అన్ని రంగాలలో మొత్తం వ్యవస్థలను శాసించడం వల్ల కొన్ని కులాలే అన్ని స్థాయిలలో, అన్ని రంగాలను వాళ్ళ నియంత్రణలో, గుప్పిట్లో కులం పేరుపై కొనసాగించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎల్పిజి పాలసీస్లో కూడా కులం ఇన్కార్పొరేట్ చేయబడింది చాలా స్పష్టంగా. కాబట్టి చాలా అధ్యయనాలు, ఈ మధ్య దళితులకు సంబంధించిన చాలా అధ్యయనాలు వచ్చాయి దేశవ్యాప్తంగా. చాలా విచిత్రమైన మనకు నివేదికలు అందులో మనం చూడవచ్చు, ఎంత భయంకరమైన పరిస్థితి ఈ దేశంలో ఉందనేది ఆ రిపోర్ట్లు కనుక పరిశీలన చూసినట్లయితే మనం కులం ఎంత సీరియస్గా పనిచేస్తుంది అక్కడ అన్నది చాలా స్పష్టంగా అనిపించింది. అందులో కనుక చూసినట్లయితే బీసీల కొన్న అలాట్ చేసింది 2.4% మాత్రమే. కేంద్ర ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ సమర్పించింది, అందులో బీసీలకు 0.6% మాత్రమే కేటాయించింది. కాబట్టి దీన్ని బట్టి చూసినట్లయితే ప్రభుత్వాలు ప్రయారిటీ ఏంటో మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ప్రభుత్వాల ప్రయారిటీ ఇక్కడ ప్రజలు కాదు, ప్రభుత్వాల ప్రయారిటీ డిఫరెంట్గా ఉందన్నది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము డ్రాప్అవుట్ రేట్ ఇచ్చాం. బీసీలు ఏ విధంగా ఎడ్యుకేషన్ లెవెల్లో డ్రాప్అవుట్ అవుతూ వస్తున్నారు. ఎందుకు కొన్ని ఒక లెవెల్లో మేము డేటా ఇచ్చాం. అదేంటంటే ఎస్సీల కన్నా డ్రాప్అవుట్ రేటు బీసీలది ఎక్కువగా ఉందని మేము ప్రభుత్వ నివేదికలో వచ్చిన ఒక అంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఒక లెవెల్లో వాళ్ళు చారిత్రక క్రమంలో బీసీలు ఫాస్ట్గా వెనక్కి నెట్టవేయబడుతున్నారన్నది మేము నిర్ధారించడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్సీ ఎస్టీల కంటే రిజర్వేషన్స్ అన్ని స్థాయిలలో ఉండటం వల్ల, వాళ్ళ ఉద్యమాలు కూడా చాలా బలంగా ముందుకు రావటం వల్ల, వాళ్ళ నాయకత్వం కూడా బలంగా ఎదగడం వల్ల వాళ్ళు ప్రొటెస్ట్ చేసి సాధించుకోగలుగుతున్నారు. కానీ బీసీలలో నాయకత్వం లేదు, ఉద్యమాలు లేవు. వాళ్ళు తమకు సంబంధించిన మినిమం అంత జనాభా ఉన్నప్పటికీ వాళ్ళు తమకు సంబంధించిన అంటే ఇచ్చిన హక్కులను కూడా రక్షించుకునే స్థితిలో లేరు అనేది గుర్తించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసి చివరికి మేము చెప్పింది ఏంటంటే, ఆర్థిక ప్రాతిపదిక పైన బీసీలకు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు చేసినప్పటికీ కూడా బీసీలకు తక్కువ కేటాయింపులు మాత్రమే జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే మేజర్ ఎక్స్పెండిచర్ హాస్టళ్ళు, ఫీజు రీఎంబర్స్మెంట్లకే జరుగుతుంది. అది కూడా ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వాలు వెచ్చిస్తూ పోయాయి అన్న విషయాన్ని చెబుతూ, అది కూడా వాళ్ళు ప్రొజెక్షన్స్ ఇచ్చి ఆ ప్రొజెక్షన్ ప్రకారం కనీసం ఆ ఫీజులు ఇచ్చారు, ఆ ఫీజుల వరకైనా పూర్తిగా టోటల్గా అందులో ఇంక్లూడ్ చేయాలని అనుకోవటం లేదు. ఎవ్రీ టైం విద్యార్థులు ఉద్యమాలు చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేటైజ్ అయింది కాబట్టి ప్రైవేట్ కళాశాలలు కూడా ఆ డబ్బులు తాము సంపాదించుకోవడానికి ప్రభుత్వాలపైన ప్రెషర్ బిల్డ్ చేసి ఏదో ఒక విధంగా బీసీల పేరు పైన వాళ్ళు డబ్బులు దండుకోవటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇది పరిస్థితి.
కాబట్టి బేసిక్గా ఉత్పత్తి కులాలకు, సేవా కులాలకు, సంచార కులాలకు ప్రభుత్వం ఏం చేసింది? ఒక్క కార్యక్రమం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కార్యక్రమం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్లో ఫెడరేషన్స్ని అపాయింట్ చేసింది రాజశేఖర్ రెడ్డి. అనేక ఫెడరేషన్లు, దాదాపు 18-19 ఫెడరేషన్స్ డిక్లేర్ చేశాడు. ఫెడరేషన్ డిక్లేర్ అయితే చేశాడు, కానీ డిక్లేర్ చేసినప్పుడు 25 లక్షల రూపాయలు వాళ్ళ దానికి బడ్జెట్ పెట్టాడు. 25 లక్షల రూపాయలకు కనీసం ఒక ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసి రన్ చేయలేని స్థితి. అంటే ఎంత బీసీలు అంటే వాళ్ళు వివక్ష మాత్రమే కాదు, ఆ అగ్రకుల అహంకారం కూడా అక్కడ కనపడుతుంది. ఆ నిర్ణయం తీసుకోవటం అమలు జరిపే పద్ధతిలో మేము డిక్లేర్ చేస్తాం కానీ అమలు చేయం, మీరేం చేయలేరని. కాబట్టి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రభుత్వాలు ఈ 18 కార్పొరేషన్లు ఏర్పాటైతే చేశారు, కానీ వాటికి సంబంధించిన బడ్జెట్ ఒక్కొక్కప్పుడు అలాట్ చేయడం జరుగుతుంది. అలాట్ చేసింది రిలీజ్ చేయరు. ఒకవేళ అలాట్ చేసింది మళ్ళీ ఖర్చు పెట్టడానికి అక్కడ ఏజెన్సీ ఉండదు, ఒక ఆఫీసర్ ఉండడు, దానికి సంబంధించింది కానీ అక్కడ ఉత్సవ విగ్రహాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ ఆఫీసెస్, బోర్డ్స్ అక్కడక్కడ మనకు కనపడే పరిస్థితి ఉంది. బడ్జెట్లో కేటాయింపులు జరగవు. కాబట్టి ఆర్థిక ప్రాతిపదిక పైన బీసీలకు ఈ సంబంధించినంత వరకు ఉత్పత్తి కులాలకు, ఆర్టిజాన్స్కు కొంత సహాయం అందించాలని అప్పుడప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆదరణ పథకాన్ని ప్రవేశపెడితే వీళ్ళు ఈ కార్పొరేషన్ల ద్వారా కొన్ని మార్జిన్ మనీ కొంత ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ పోయారు. కాబట్టి వీటిని అన్నిటిని చూసినట్లయితే బీసీలు సమగ్రంగా వాళ్ళ సమస్య ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదు, ప్రభుత్వం దగ్గర డేటా లేదు. పోనీ అర్థం చేసుకోవడానికి చేసినంత వరకు వాళ్ళు ఇచ్చిన అభివృద్ధికర కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళు అవి కూడా వాళ్లకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరగలేదు. మన్మోహన్ సింగ్ ఏమన్నాడంటే, ఒకసారి బీసీల గురించి ప్రశ్న వచ్చినప్పుడు, ఒకటి మేము కులం గురించి, కుల ఆధారంగా మేము అభివృద్ధిని కుల దృష్టితో చూడమని చెప్పాడు. రెండవది ఏంటంటే, ఈ బీసీ కులాలు వెనుకబడి ఉన్నాయన్నమాట వాస్తవమే, కానీ ఈ దేశంలో ప్రభుత్వము చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని అమలు జరుపుతున్న యాంటీ పవర్టీ ప్రోగ్రామ్స్లో భాగంగా ఆ అభివృద్ధి కార్యక్రమాలను బీసీలు కూడా అభివృద్ధి చెందుతారనే విషయాన్ని ఆయన చెప్పారు. కాబట్టి అవన్నీ మనకు తెలుసు, వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్సే, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్సే. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏ విధంగా మిజరబుల్గా ఫెయిల్ అవుతున్నాయి ఈ దేశంలో. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఇతర అణగారిన వర్గాలకు అసలు అందట్లేదు. ఈ కులాలు పూర్తిగా వెనుకబడిపోతున్నాయి, దోపిడీకి గురవుతున్నాయని చాలా స్పష్టం కదండి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకా ఇలాంటి వివరాలు ఎన్నైనా ఇవ్వచ్చు బీసీలకు సంబంధించినట్టు. అయితే మేము సాధ్యమైనంత వరకు వాటిని ఒక చోట చేర్చి మేము చెప్పింది ఏంటంటే, ఆర్థిక ప్రాతిపదిక ఆధారంగా బీసీలకు అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో రూపొందించడం జరగలేదు. కాబట్టి మినిమం ఏంటంటే, వీళ్లకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక లేదా సబ్ ప్లాన్ లాంటిది రూపొందించాల్సిన అవసరం ఉంది. జనాభా దామాషా ప్రకారం నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది అని మేము 3 సూత్రాల ప్రాతిపదిక పైన ఈ బీసీ సబ్ ప్లాన్ చేశాం. ఒకటేంటంటే, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ దేశంలో రూపొందించబడ్డ బడ్జెట్లన్నీ కూడా అగ్రకులాల బడ్జెట్లే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కానీ కేవలం అగ్రకులాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దబడ్డాయి. అగ్రకులాలు ఏ సెక్టార్లో ఉంటే ఆ సెక్టార్లోనే ప్రభుత్వము తన విధానాన్ని రూపొందించి నిధులను కేటాయించడం జరిగింది. కాబట్టి వాళ్ళు అగ్రికల్చర్లో ఉంటే అగ్రికల్చర్ పాలసీ, తర్వాత అగ్రికల్చర్ని ఎయిడ్ చేయడానికి ప్రభుత్వం విధానాన్ని రూపొందించి బడ్జెట్ అటుకెళ్ళాలి. వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీలో, వాళ్ళు ఎడ్యుకేషన్ సెక్టార్లో, కార్పొరేట్ హెల్త్ సెక్టార్లో ఉంటే దానికి, వాళ్ళు బిజినెస్లో ఉంటే, వాళ్ళు ట్రేడ్లో ఉంటే, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రభుత్వం విధానాలు రూపొందించి ఆ విధానాలు వాళ్ళకు అనుకూలంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వాళ్ళు ఈ యొక్క అగ్రకులాలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చాలా స్పష్టంగా మేము ఇందులో చెప్పడానికి ప్రయత్నం చేశాం గణాంకాల రూపంలో. కాబట్టి ఇంతవరకు వచ్చిన బడ్జెట్లు బీసీలకు సంబంధించినవి కావు, బీసీలు అందులో లేరు. కాబట్టి బీసీ సబ్ ప్లాన్ వేయండి అని మేము అడిగాం. కాబట్టి ఈ బీసీ సబ్ ప్లాన్ అనేది, ఒకటి జనాభా దామాషా ప్రకారం పైన మీరు ప్రభుత్వం నిధులను కేటాయించాలి. 2, బీసీలలో ఎవరైతే అత్యంత వెనుకబడి ఉన్నారో, అంటే లాస్ట్ మ్యాన్ ఫస్ట్ టు బి సర్వ్డ్ అన్న సిద్ధాంతాన్ని ఫాలో కమ్మని చెప్పాం. కాబట్టి కింది నుంచి పైకి వాళ్ళని తీసుకురావడానికి లాస్ట్ మ్యాన్ ఐడెంటిఫై చేసి అతనికి కావాల్సిన అభివృద్ధికర కార్యక్రమాలను ముందుగా ప్లాన్లు తయారు చేయాలని చెప్పాం. 3వది ఏంటంటే, మేము ఇచ్చిన గణాంకాల్లో ప్లానింగ్ కమిషన్ కూడా కొన్ని క్రైటీరియా ఉంది. మేము అదే క్రైటీరియా ఇచ్చాం.
వాళ్ళు స్టేట్ యావరేజ్ నేషనల్ యావరేజ్ తీసుకుంటారు. ఏది దేంట్లోనైనా, విద్యలో కావచ్చు, హెల్త్లో కాబట్టి వెనుకబడి ఉన్నారంటే స్టేట్ యావరేజు, డిస్ట్రిక్ట్ యావరేజు, నేషనల్ యావరేజ్, ఎక్కడెక్కడ లోకలైజ్ చేసిన కమ్యూనిటీస్ అనుకున్నట్లయితే మేము అదే చెప్పాం. ఎవరి బీసీలు, ఏ బీసీ కులం కూడా, మేము అన్ని కులాలు 144 కులాలు ఆంధ్రప్రదేశ్లో, అటు స్టేట్ యావరేజ్ రీచ్ అయిన కులాలు లేవు, నేషనల్ యావరేజ్ రీచ్ అయిన కులాలు లేవు. అన్ని కులాలు చెప్తున్నా. చాలామంది ఏం చెప్తారంటే రాజశేఖర రెడ్డి ఒక జీవో ఇష్యూ చేశారు, 26 జీవో నెంబర్, 5 కులాలను రద్దు చేసి వీళ్ళు అగ్ర కులాల్లో కలిపేశాడు ఆయన. దానికి ఏం ప్రాతిపదిక లేదు. ఈ రాష్ట్రంలో ఒక బీసీ కమిషన్ ఉంది. అప్పుడే ఆ కమిషన్ రికమెండ్ చేయలేదు. కానీ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ చీఫ్ మినిస్టరు ఒక జీవో తనే ఇష్యూ చేశాడు. ఈ 5 కులాలు నేను రద్దు చేస్తున్నాను, అది వాళ్ళు నో మోర్ బీసీ, వాళ్ళంతా అప్పర్ కాస్ట్లో కలిపేస్తూ జీవో ఇష్యూ చేశాడు ఆయన. అంటే బీసీ కమిషన్ ఉందని కూడా ఆయన గమనించలేదు. బీసీ కమిషన్ చేసే పని చీఫ్ మినిస్టర్ చేసేసారు. ఆ తర్వాత ఏదో గొడవ చేస్తే దాన్ని పెండింగ్లో పెట్టాడు. పూర్తిగా రద్దు చేయలేదు, పెండింగ్లో, అది ఇంకా నడుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, ఏ ఒక్క కులం కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఏ రంగంలో కూడా ఆ స్టేట్ యావరేజ్, నేషనల్ యావరేజ్ రీచ్ కాలేదు. కాబట్టి మీకు కొన్ని కులాలు, కొంతమంది, కొన్ని కుటుంబాలు ముందున్నట్టు కనపడవచ్చు. ఈ బీసీ కులాలలో కొన్ని కులాలు, కొంతమంది, కొన్ని కుటుంబాలు, కొంతమంది వ్యక్తులు ముందు ఉన్నట్టు గమనించడానికి చాలా హిస్టారికల్ రీజన్స్ ఉంటాయి. వాటిలోకి తెలుసుకోలేదు. కానీ ఓవరాల్గా బీసీలను సంబంధించి చూసినప్పుడు చాలా అత్యంత వెనుకబడిపోయిన ఈ ఉత్పత్తి కులాలు వాళ్ళు చాలా నష్టపోతున్న విషయం మనకు తెలుసు. వృత్తులన్నీ విధ్వంసమైనాయి, గ్రామాలన్నీ విధ్వంసమైనాయి, వాళ్ళ నేటివ్ మార్కెట్ స్ట్రక్చర్స్ అన్ని విధ్వంసమైనాయి, వాళ్లకు చదువు లేదు. కాబట్టి రోడ్లపైన పడి జీవించాల్సిందే సంచార జాతుల కులాలు. ఈ దేశంలో 13 కోట్ల మంది ఉన్నారు సంచార జాతులు. వాళ్ళు రోడ్ల మీదనే జీవిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లోనే 23 కులాలు వాళ్ళ వృత్తి ఏంటంటే యాచకత్వం అని ప్రభుత్వ నివేదికలు, బెగ్గింగ్ అని ప్రభుత్వమే ప్రకటించింది వాళ్ళ నివేదికలు. కాబట్టి అంత భయంకరంగా బెగ్గింగ్ నిషేధించబడ్డది దేశంలో వాస్తవానికి. కానీ బెగ్గింగ్ వాళ్ళ వృత్తి అని ప్రభుత్వ నివేదికలు 23 కులాలు. ఈ విధంగా బీసీలకు సంబంధించిన అనేక కులాలు చాలా నష్టపోవటం చారిత్రాత్మకంగా జరిగింది. కాబట్టి కనీసం వాళ్లకు బీసీ సప్లాన్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సప్లాన్లో మేము చెప్పడం జరిగింది. ఇంకా వివరాలు ఇక్కడికి స్టాప్ చేస్తాను, ఎందుకంటే చాలామంది స్పీకర్స్ చాలా అంశాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నట్లయితే, ఎవరైనా అడిగినట్లయితే ఆ తర్వాత దాన్ని రెస్పాండ్ కావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు డాక్టర్ వినయ్ కుమార్ గారు, నేను ఇక్కడ స్టాప్ చేస్తాను, ఆ తర్వాత డిస్కషన్ కొనసాగించడానికి డాక్టర్ ఎంత టైం స్పేర్ చేద్దాం? ఈచ్ స్పీకర్ తీసుకోవచ్చు. ఆ తర్వాత చర్చలో ఉంటే చర్చలో ఆ తర్వాత పాల్గొనవచ్చు. ముందుగా డాక్టర్ వినయ్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ.